సో వరుసగా 3 హిట్లు తర్వాత 4వ హిట్ త్వరలో అందుకోబోతున్నారు. ఇక తర్వాత అడుగు ఏమిటి? నాన్నగారు బయోపిక్ అండి. అది మార్చిలో స్టార్ట్ చేస్తాను బయోపిక్ని. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. మెయిన్ స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి నేను ఎన్నో సినిమాలు చూడడం జరిగింది. అండ్ అంటే అఫ్కోర్స్ ఇదివరకు చూడడం జరిగింది. అంటే ఇది దృష్టిలో పెట్టుకుని కాదు, కానీ అద్భుతమైన సినిమాలు ఒక రిచర్డ్ అటెన్బరో తీశాడు, గాంధీ సినిమా, అద్భుతమైన సినిమా. అందులో కూడా చాలా గొడవలు, ఏదో మా వీళ్ళు చూపించలేదు, వాళ్ళని చూపించలేదు. అయ్యా బాబు, నేను సినిమా తీస్తుంది ఆయన జీవిత చరిత్ర కాదయ్యా, నేను చూస్తుంది ఆయన జీవిత సారాంశం, ఆయన జీవిత సందేశం. అంటే ప్రతివాడు చూసి నేర్చుకోవాలి. సినిమా అనేది ఒక వ్యక్తి, ఇప్పుడు పార్టీ ఉంది, నేను ఎప్పుడు అంటే పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ కాదు, అదొక వ్యవస్థ. అదొక కొత్త రాజకీయానికి ఒక నానుడిని, ఒక అర్థాన్ని, పరమార్థాన్ని, ఒక పరిపక్వతాన్ని ఇచ్చింది ఆయన వేసిన బీజం. ఇవాళ కూడా ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టింది అది. సో అది మెయిన్ ఎసెన్స్గా తీసుకుని సినిమా తీయడం జరుగుతుంది. అండ్ జనరల్గా నా విషయానికి వస్తే అంటే నాకు అది వరం అనుకుంటే, ఎక్కువ సినిమాలు ఎక్స్పోజరు అంటే అటు ఏ భాష సినిమా అయినా కానివ్వండి, మంచి సినిమా అయితే అది నాలో ఉండిపోతుంది నా మైండ్లో అలా. సో అవన్నీ నన్ను ప్రేరేపిస్తుంటాయి, సినిమాలన్నీ కూడా అదృశ్య రూపంలో. సో అలా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, ఆల్రెడీ సిట్టింగ్ అయింది, ఫస్ట్ లైన్ ఆర్డర్ జరుగుతుంది. అండ్ మొన్న ఒక షూట్ కూడా చేయడం జరిగింది ఆ సినిమా గురించి. టెస్ట్ కాదు, అది ఉంది ఒక దాని గురించి. మొన్న కొన్ని రోజుల క్రితం షూటింగ్ కూడా చేయడం జరిగింది దాన్ని. సో ఇప్పుడు చూస్తాను ఆ సినిమా కూడా ఎలా ఉండబోతుందో. 2017 మొత్తం తాగేసి 2018లో కంప్లీట్గా మానేద్దామని రెజల్యూషన్ తీసుకున్నాడు. 2017 మొత్తం ఎవరితో మాట్లాడకుండా కంప్లీట్గా తాగుతూనే గడిపేశాను. కనీసం ఈ చివరి నెలలోనైనా అందరితో మాట్లాడి కొంచెం ఇంటరాక్షన్ పెంచుకోవాలి, లేకపోతే అసలు బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు. సమంతకు పెళ్ళి అయిపోయిందా ఏంటి? ట్రంప్ కూతురేమాక హైదరాబాద్ వచ్చిందా? రే జిఎస్టీ ఏంట్రా? ఈ ట్యాక్స్ అంటే ఎంత విచిత్రంగా ఉంది, దీంతో ఇంకో ఫుల్ బాటిల్ కొనుక్కోవచ్చు కదా.